పశ్చిమాసియాలో ఘర్షణల వేళ పాకిస్తాను, సౌదీ అరేబియా, తుర్కీ అంటే టర్కీ 3 కలిసి మక్కా ఆహ్, ఏది అగ్రీమెంట్ అని పెట్టుకున్నారు. డిఫెన్స్ అగ్రీమెంట్ అని మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం అని. ఇప్పుడు ఇందులో చేరడానికి ఒక పక్కన బంగ్లాదేశ్ రెడీ అవుతుంటే, ఈ ఒప్పందంలో చేరాలని మాకు కూడా ఆహ్వానం అందిందని ఇరాన్ చెప్తోంది. మాకు అందిన ఆహ్వానం మీద సమీక్ష చేస్తున్నామని చెప్తోంది. ఇది ఇరాన్‌కి దక్కిన విజయం అంటూ ఇరాన్ కీలక నేత ముహ్దీ రహీమీ చెప్తున్నారంటూ పశ్చిమాసియా మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. వాస్తవానికి ఇదే జరిగితే ఒక రకంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసినట్టే. ఎందుకంటే ఇప్పటికే టర్కీ అనేది నాటోలో భాగస్వామి. టర్కీ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసిందంటే, అంటే సౌదీ అరేబియా మీదన ఇరాన్ దాడి చేస్తుంది. అమెరికా ఇరాన్ మీద దాడి చేసినా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినా, ఇదెళ్ళి సౌదీ అరేబియా మీద దాడులు చేస్తుంది ఇరాన్ మీద. అప్పుడు ఇరాన్ కోసం పాకిస్తాను, టర్కీ కలిపి ఏది పాకిస్తాను, టర్కీ కలిసి ఇరాన్ మీద సౌదీ అరేబియా కోసం దాడికి దిగితే, ఇప్పుడు మరి అదే ఇరాన్ వచ్చి సౌదీ అరేబియాతో ఎట్ట కలుస్తుంది? ఇంకొకటి, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయాలి. ఇరాన్ అప్పుడు వెళ్ళి టర్కీ మీద దాడి చేసింది అనుకోండి, టర్కీ తరపున నాటో దేశాలు యుద్ధంలోకి దిగాలి. లేదా ఇప్పుడు ఈ సౌదీ అరేబియా మీద దాడికి సంబంధించి పాకిస్తాను, టర్కీ అయినా ఇరాన్ మీద దాడి చేయాలి. ఈ ఒకదానికొకటి జరిగితే ఎక్కడికి పోతాయి? ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సందర్భంలో ఇలాగే ఆ దేశానికి, ఈ దేశానికి కొట్లాట్లు పెరిగి ముదిరి పాకాన పడి ఒక్కసారిగా అది రెండో ప్రపంచ యుద్ధం వైపు దారితీసింది. ఇప్పటికే ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరో పక్కన ఇటు ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్తో యుద్ధం నడుస్తూనే ఉంది. ఇరాన్ వచ్చి గల్ఫ్ దేశాల మీద యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే 3 యుద్ధాలు నడుస్తున్నట్టు. మధ్యలో ఇప్పుడు టర్కీను ఏదైతే చైనా కలిసి 4వ యుద్ధానికి భారత్ పాకిస్తాన్ల యుద్ధాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. ఎట్టించి ఎటుకు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదు.